శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం ద్వాదశి. విశాఖ నక్షత్రం రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. సాధ్యయోగం రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు, అనంతరం శుభం యోగం. వణిజకరణం ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు, అనంతరం విష్టికరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 2 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేష పర్వం తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతం నేటితో ప్రారంభమవుతుంది. గోపద్మ వ్రతం కూడా అని గ్రంథాలు చెప్తున్న విషయం. తొలి ఏకాదశి అనేటటువంటి ఈ పేరు ఈ ఏకాదశికి ఎందుకు వచ్చింది అంటే, ఎందుకంటే మాసాలలో తొలి మాసం చైత్రమాసం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో సూర్యుడి యొక్క స్థితిని అనుసరించి సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే అప్పటి నుండి దక్షిణాయన ప్రారంభం అవుతుంది. కనుక సంవత్సరం అనేది దక్షిణాయనంతో మనకి చైత్రమాసంలో ప్రారంభమవుతుంది. అటువంటి దక్షిణాయన ఆరంభంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలిచారు. ఈనాడు లోకాలనేటటువంటి లోకేశ్వరుడైనటువంటి జగన్నాథుడు శ్రీమన్నారాయణమూర్తి శయన స్థితిలోకి వెళతాడు అని. అంటే శయన స్థితిలోకి వెళ్ళడం అంటే ఏమిటండి? లోకాలని ఏలేటటువంటి పరమాత్మకు శయనమా విశ్రాంత అంటే కాదు. జీవుల యొక్క ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో అది కామముల నుండి ఈతి యొక్క ఐహికమైనటువంటి సుఖాల నుండి విరామాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సంకేతాత్మకంగా శ్రీమన్నారాయణమూర్తి శయన స్థితిలోకి వెళతాడు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ఇది ఋతుసంధి కాలమని, ఈ సమయంలో వ్యాధులన్నీ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి అటువంటి సమయంలో పరమాత్మ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మనస్సు సంలగ్నం చేసి ప్రజలందరినీ కూడా కాపాడేటటువంటి ఆ స్థితి కార్యంలో ఆయన యోగనిద్రలో ఉండి ఆయన పాల్గొంటాడు అని దీన్ని శయన స్థితి అని శాస్త్రం అభివర్ణించింది. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుదేవతారాధన, తులసీ దళాలతో స్వామికి అర్చన చేయటం, సంవత్సరంలో మిగిలినటువంటి 23 ఏకాదశులు చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు సైతం ఈ తొలి ఏకాదశి నాడు ఏకాదశి నియమాలను వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఏకాదశి నాడు ఉపవసించి విష్ణుదేవతారాధన చేయాలి అని మనకి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. ఎందుకండి ఉపవసించడం అనేటటువంటి విషయానికి వస్తే, దైహిక క్రియ జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగా రోజువారీ ఆహారాన్ని స్వీకరించినట్లయితే ఆహార స్వీకరణ అనంతరం జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం విశ్రాంతి స్థితి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అటువంటివేవీ లేకుండా పరిపూర్ణంగా విష్ణు ఆరాధనకు ఈ శరీరాన్ని కేటాయించాలి, సమయాన్ని కేటాయించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ ఆహార నియమాన్ని మనకి ఏకాదశి వ్రతంలో ప్రత్యేకంగా చెప్పారు. ఇంతేకాకుండా ఉపవాసం అంటే నిరాహారో ఉపవాస అని మాత్రమే కాకుండా ఉపసమీప్యతే ఇది వాసః ఉపవాసః అంటే రోజువారీ దీనికంటే కూడా భగవంతుడికి మరింత దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దీన్నే ఉపవాసం అని చెప్పారు. ఈ ఆషాఢమాసంలో ఈ తొలి ఏకాదశి చాలా విశిష్టమైనది. ఎవరైతే సర్వసంగ పరిత్యాగులు ఉంటారో, యతీశ్వరులు ఉంటారో, సన్యాసులు ఉంటారో వారందరూ కూడా ఈనాటి నుండి చాతుర్మాస్య వ్రతారంభం చేస్తారు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి దేహభ్రాంతి తొలగిపోతుందని, భగవంతుడికి మరింత దగ్గరవుతారని శాస్త్రం చెప్పినటువంటి మాట. అందుకే మనకి ఈ తొలి ఏకాదశి నాడు వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి విష్ణు ఆరాధనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు వాడటంతో పాటు నివేదన చేయడానికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పదార్థాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా సట్టు అని చెప్పబడేటటువంటి పేలపిండి. ఎందుకంటే ఇప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది కనుక అతి సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తారు. మన వైదిక ధర్మంలోనే వైద్య రహస్యాలు కూడా నిండి నిబిడీకృతం అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఆచారం పెట్టినా దాని వెనకాల ఒక ఆంతర్యం ఉంటుందని మనందరం కూడా గ్రహించాలి. అటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు అందరికీ వాసుదేవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ వాసుదేవ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు శయన ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు ఆరాధనం సంపూర్ణ శుభకరము, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరము, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటాం. ముందుగా ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసుకుందాం. ఈరోజు శయన ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. పునర్వసు కార్తె సాయంత్రం 5:25 ప్రవేశిస్తుంది. దీంతో పాటుగా గో పద్మ వ్రతాన్ని చేసుకునేటటువంటి పవిత్రమైన రోజు కూడా ఇదే. శయన ఏకాదశి అనేదాన్ని ఒక్క మాటలో వివరించుకుందాం. అనేకమైనటువంటి కోరికల్ని భక్త జనం అలా శ్రీ మహావిష్ణువు నుంచి పొందుతూ ఉంటే, మహావిష్ణువులో ఉన్నటువంటి తపశ్శక్తి క్షీణించుతూ ఉంటే, తిరిగి మళ్ళీ నష్టపోయిన తపశ్శక్తిని మళ్ళీ తనలో నింపుకోవడం కోసమని 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి తపోధ్యాన ముద్రలో ఉండిపోతాడు ఆయన. శయన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి అయిన ఈ రోజున ఆయన తపస్సులోకి వెళ్ళిపోయి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ యోగ నిద్ర నుండి లేస్తాడు. ఆ రోజున ఉత్థాన ఏకాదశి అంటారు, ఈ రోజును శయన ఏకాదశి అని అంటారు. ఈ 4 నెలల కాలం పాటు శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉన్నట్లయితే సంపూర్ణ శుభ ఫలితాలని శ్రీ మహావిష్ణువు ద్వారా పొందగలుగుతాం. సంప్రదాయాన్ని తెలిసినటువంటి స్వాములు ఎవ్వరూ కూడా తమ తమ ఆశ్రమాలని విడవరు. ఉన్నటువంటి ప్రదేశాల్లో అమోఘమైనటువంటి భాగవత సేవని స్వయంగా చేసుకునేటువంటి విధానాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. మరో ముఖ్య విశేషాన్ని చెప్పుకుందాం. ఈ 4 నెలల పాటు ఆరోగ్య రక్ష చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు మొదటి నెలలో కూరగాయల్ని, 2వ నెలలో పూర్తిగా పాలని, 3వ నెలలో పెరుగు వాడకాన్ని, 4వ నెలలో పప్పు దళాలని అలాగే ఆకుకూరల్ని మానేస్తారు. ఆరోగ్య పరిరక్షణకి కూడా ఇది ఉపయోగిస్తుంది. అయితే గృహస్థులైనటువంటి వాడు ఈ విధమైన శయన ఏకాదశి వ్రతాన్ని చేపట్టేటటువంటి రోజు ఇది. యతులకి సన్యాసులకి మాత్రం పూర్ణిమ నాడు ప్రారంభమవుతుంది. ఇక నేటి పంచాంగాన్ని విందాం. ఈరోజు శుద్ధ ఏకాదశి, ఆదివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి గురువులున్నారు, కర్కాటకంలో బుధుడున్నాడు, సింహంలో కుజ కేతువులున్నారు, చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చేటటువంటి ఊహలో ఏమాత్రం ఉండరు. నిర్ణయాన్ని తీసుకోబోయే ముందే ఆ రంగంలో నైపుణ్యం, అనుభవం కలిగినటువంటి వారి సూచనలని, సలహాలని తప్పక పరిశీలించి మరీ తీసుకుంటారు. కుటుంబంలో ఏ విధమైన ఘర్షణ వాతావరణము లేకుండా ఉండేలా, సమన్వయ విధానం నిరంతరం ఉండేలా కృషి చేస్తూ ఉంటారు. తొలి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలిక ఆరోగ్య క్షీణం జరిగిందేమో అనే భయంతో ఉంటారు. ఏ విధమైనటువంటి అశుభ వార్తని వింటామనే భయం ఏమాత్రం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ వాగ్వివాద ధోరణి ఏర్పాటు చేసుకోరు. ఎవరైనా శత్రు ఆలోచన కలిగి వ్యతిరేకమైనటువంటి మాటల్ని మాట్లాడినా పట్టించుకునేటటువంటి తనం లేకుండా వాటిని నిర్లక్ష్య భావంతో విడిచివేస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా ఉండడం సరైనటువంటి విషయం మాత్రం కాదు. వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహనాన్ని మరొకరి చేత నడిపించడం చాలా చాలా మంచిది. తప్పనిసరిగా తామే నడిపించవలసి వచ్చినట్లయితే తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం మరింత అవసరం. వాతావరణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కావలసినటువంటి దుస్తుల్ని ధరించడం, తగినటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని చేసుకోవడం వీరే కాదు కుటుంబం మొత్తానికి అవసరం. తొలి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. తాత్కాలికంగా వచ్చే అనారోగ్యాన్ని పరిష్కరించుకునేటటువంటి దిశగా తగినటువంటి ఔషధ సేవని తప్పక చేస్తారు. ఆర్థికమైనటువంటి విషయంలో ఏమాత్రపు లోటుని చూపించరు. యంత్రాలు కానీ వాహనాలు కానీ ఏవైనా మరమ్మతులు కానీ వచ్చినట్లయితే వెంటనే వాటిని సరిచేస్తారు. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో మనుష్య సహాయమే కానీ కావాల్సి వచ్చినట్లయితే సొమ్ముని ఖర్చు చేసుకుని ఆ మనుష్య సహాయాన్ని తీసుకుంటారు. అంతే తప్ప తాము తమకుగా శ్రమపడేటటువంటి ఆలోచనలో ఉండరు. తొలి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణం పూర్తిగా తొలగిపోవడమే కాక ఆర్థికమైన పెట్టుబడి వ్యాపారానికి లభించే అవకాశం కూడా ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్దిగా రాజీ పడి ఓ మెట్టు దిగినట్లయితే కుటుంబంలో అవివాహితులకి వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికీ స్థిరమైన ఆస్తుల సంపాదన మీద దృష్టి వీరికి పోనటువంటి కారణంగా ఏదైనా ఇంటిని కానీ స్థలాన్ని కానీ పొలాన్ని కానీ తక్కువ సొమ్ముతో వస్తుంది అన్నట్లయితే దానికి అడ్వాన్స్ ఇవ్వాలనేటటువంటి తాపత్రయంలోనే ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. తొలి ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకు మాట చెప్పేటటువంటి సాహసాన్ని చేస్తారు. తప్పు తమలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానూ రాజీ పడకుండా మాట మీద మాట మాట్లాడుతూ అవతలి వారిని గెలవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇది కొద్ది కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతిష్టని దెబ్బతీసేదిగా ఉండొచ్చు, గమనించుకుని తీరాలి. ఆరోగ్యంలో చిన్నదైనటువంటి తేడా ఉన్నది. అది పెరగకుండా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని చేసుకోవడం అవసరం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పురస్కారం లభించే అవకాశం ఉంది. అయితే
అహంకారం, దర్పం లేకుండా ఉండడం అవసరం. తొలి ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ సంతానానికి సంబంధించినటువంటి విద్య మీదే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యాన్ని పరీక్షింపజేసుకునేందుకు మధ్యమ వైద్య పరీక్షలకి వెళ్ళాలని అనుకున్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అనారోగ్యం అలా కొనసాగుతూనే ఉంటుంది. నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకోవడమో లేదా సొంతం చేసుకోవడమో అనేటటువంటి తీరుగా ఆర్థిక సమీకరణ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుండి కానీ ఇతరుల నుండి కానీ ఆర్థికమైనటువంటి సహాయం ఏమాత్రము అపేక్షించేందుకు ఇష్టాన్ని చూపరు. తప్పక గృహాన్ని సొంతం చేసుకునే దృష్టిలో ఉంటారు. తొలి ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం ఉండదు, పట్టుదల ఏమాత్రం ఉండదు. దూరపు ప్రయాణాలని చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. వ్యాపార సంస్థ పెద్దగా లాభాలని తెచ్చుకునేటటువంటి అవకాశం లేకున్నా నష్టాల్లోకి మాత్రం జారే అవకాశం లేనేలేదు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుని వ్యాపార సంస్థని మరింత బలోపేతం చేయడం కోసమని తగినటువంటి ప్రయత్నాలు చేస్తారు. చేస్తున్నటువంటి వృత్తిలో ఆదాయం నిలకడగానే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం ఏమాత్రం లేనటువంటి కారణంగా స్థాన చరణాన్ని చేసి మరో చోట వృత్తిని స్వీకరిద్దామనేటటువంటి ఆలోచనకు వస్తారు. అయితే అది ఈ రోజున ముడిపడే అవకాశం ఏమాత్రమూ లేదు. తొలి ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే స్వయం నిర్ణయం మరింతగా ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్న తర్వాత ఎవరు ఎంత ఏ విధమైనటువంటి హేతుబద్ధమైన కారణాలను చెప్పినప్పటికీ కూడా వినేటటువంటి తత్వం ఏమాత్రం ఉండదు. తమ నిర్ణయం ఖచ్చితంగా అమలు జరగాలనేటటువంటి ఆ పద్ధతిలో ఆర్థికమైన నష్టం, ప్రతిష్ట పోయినా ఏమాత్రం వెనుకాడేతనం ఉండదు. అది ఏమాత్రం ఆరోగ్యకరమైనటువంటి అంశం కాకపోవచ్చు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అంతకంటే పై స్థాయి కోసమని ప్రయత్నాలను ప్రారంభిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు హలగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే తప్పక ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. వృత్తి చేస్తున్నటువంటి వారికి వృత్తి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి పై అధికారుల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, సహకార భావము ఉండేటటువంటి కారణంగా పై స్థాయికి అభివృద్ధి కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆరోగ్యం మాత్రం మధ్యమంగానే ఉంటుంది. కుటుంబంలో ఉండేవారి ఆరోగ్యం మొత్తం ఒకసారి పరీక్షింపజేసుకోవడం చాలా అవసరం. నూతనంగా కొన్నటువంటి వాహనం మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. తొలి ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు సీతారాముల్ని తులసీ దళాలతో పూజించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా వ్యాపారం అభివృద్ధి దిశగా సాగుతుంది. ఆర్థిక లాభంతో. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరిస్థితిని మళ్ళీ సక్రమమైనటువంటి స్థితికి తెచ్చుకోగలుగుతారు. అంతకుముందున్నటువంటి తాత్కాలిక దర్పం పూర్తిగా తొలగిపోతుంది. పై స్థాయి ఉద్యోగం కోసం చేయాలి ప్రయత్నం అని అనుకున్నటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు.
విదేశాలకు వెడదామని ఒకప్పుడు గట్టిగా ఉబలాటపడ్డ తపన పడినటువంటి ఆలోచన ఏమాత్రము ఈనాడు ఉండదు. దగ్గరగా ఉండేటటువంటి విశ్వవిద్యాలయాల్లోనూ కళాశాలలోనూ ప్రవేశించాలనేటటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఇక్కడే ఎదుగుదల ఉంటుందనే సంపూర్ణమైన విశ్వాసంతో ఉండగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామివారిని ఆరాధించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద వచ్చినటువంటి తాత్కాలికమైన ఆదాయం మరింతగా ఉండేటటువంటి కారణంగా ఏదైనా స్థిరమైనటువంటి వ్యాపారానికి పెట్టుబడి పెడితే బాగుంటుందనే ఒక చిత్రమైన ఆలోచన రావచ్చు. కానీ శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా దాన్ని నిర్వహించలేము అనేటటువంటి ఆలోచన కలిగి ప్రస్తుతానికి ఆ ఆలోచనని వాయిదా చేస్తారు. ముఖ్యంగా కుటుంబంలో ఏ విధమైన ఘర్షణాత్మకమైన వాతావరణం లేకపోవడంతో మానసిక ప్రశాంత భావంతో ఉండగలుగుతారు. తొలి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థికమైనటువంటి సంపద పెరిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు తొలి ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో శంఖం, చక్రం, గద, పద్మం వీటన్నిటినీ ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్లుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయం ముందు 5 రంగులలో ఉన్నటువంటి ముగ్గులు వేయాలి. వీటిని పంచవన్నె ముగ్గులు అంటారు. అంటే 5 రంగులతో విష్ణు సంబంధమైన ఆలయం ముందు చిమ్మి ముగ్గులు వేసినట్లయితే అటువంటి వాళ్ళు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అలాగే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని లేదా విష్ణుమూర్తి శంఖం, చక్రం, గద, పద్మం వీటన్నిటినీ ధరించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం కానీ ఏర్పాటు చేసి దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత తులసి దళాలతో, పసుపు పచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజిస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున పఠించాలి. విష్ణుమూర్తికి అంటే లక్ష్మీనారాయణలకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే తులసి మాలికను ఈరోజు మెడలో ధరిస్తే చాలా మంచిది. లేదా తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. విష్ణువుని ఈరోజు సంపంగి పూలతో పూజిస్తే కన్యలకు ఉన్నటువంటి కుజదోషం తొలగిపోతుంది.
విష్ణు ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ దానమిస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. విష్ణు ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఈరోజు ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు సోమవారం సందర్భంగా ఎలాంటి పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో, సోమవారం రోజు ఎటువంటి పనులు చేయకూడదో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.